హాయ్ గాయ్స్, ఇది ఒక మన న్యూ వీడియో అనమాట. సో మ్యాటర్ ఏంట్రా అంటే ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి బయలుదేరేసాం అనమాట గోవా నుంచి. ఎందుకంత ఎర్లీగా బయలుదేరేసామంటే, సో ఫస్ట్ నేను ఆ సలౌలి డ్యామ్ ఒకటి ఉంది కదా, సో అక్కడ డ్రోన్ షాట్స్ అన్ని డిలీట్ అయిపోయాయి అనమాట. సో ఆ షాట్స్ మళ్ళీ తీసుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను. యాక్చువల్లీ 9కి ఓపెన్, మనకు జస్ట్ కావాల్సిన డ్రోన్ షాట్స్ కాబట్టి నేను లోపలికి పోయి ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ డ్రోన్ మాత్రం పంపించి షార్ట్స్ తీసుకునేసాను. సో అవైతే సేఫ్గానే ఉన్నాయి అనుకుంటున్నా ఇప్పటికైతే. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేస్తున్న టైం అయితే మెమరీ కార్డులో ఉన్నాయి ఇప్పుడు మాకు. ఓకేనా, సో అదన్నమాట విషయం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నానంటే, నేను గోవాని క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 3 hours జర్నీ చేసాను. 3 to 3.5 hours అయిపోయింది అనమాట. సో ఇంకొద్దిసేపట్లో గోవా బార్డర్ క్రాస్ అయ్యి కర్ణాటక కూడా వెళ్ళిపోతాను అనమాట. సో ఇది ఘాట్ స్టేషన్ అనమాట. అంటే ఇది అంత పెద్ద ఘాట్ కాదు, ఇది యాక్చువల్లీ కర్ణాటక నుంచి గోవాకి వచ్చేసి బెంగళూరు నుంచి ఒక రూట్ వస్తుంది. సో ఈ పక్క కుమ్టా ఈ సైడ్ నుంచి వచ్చామంటే ఇంకొక రూట్ అనమాట. నేనైతే కుమ్టా సైడ్ వెళ్ళే రూట్ వెళ్తున్నా, ఎందుకంటే ఒక రీజన్ ఉంది. సో రీసెంట్ డేస్లో జోగ్ ఫాల్స్ తెలుసు కదా మీకు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్స్ ఇన్ ఇండియా కూడా, వరల్డ్ అసలు అది. సో దాంట్లో వాటర్ చాలా హెవీ ఫ్లో అవుతున్నాయి. సో దాన్ని అయితే ఆన్ ది వే చూసుకుని కవర్ చేసుకెళ్దాం అనేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్తున్న టైం ప్రకారం మేబీ నేను ఆఫ్టర్నూన్ అక్కడ రీచ్ అవుతాను. సో ఆఫ్టర్నూన్ అక్కడ రీచ్ అయినా కూడా అది కవర్ చేసుకొని నైట్కి అంతా నేను బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు గాయస్. సో ఇదన్నమాట నేను అనుకుంటున్న స్కెడ్యూల్. చూద్దాం మరి ఏమవుతుందో. సో ఇప్పటికైతే ఇంకా 3.5 hours చూపిస్తుంది జోగ్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం ఒక 9:30 అవుతుంది. సో రూట్స్ చూడండి గైస్ ఎంత బాగున్నాయి అసలు. సో సేమ్ రూట్లో వెళ్ళడం వల్ల నాకు ఇష్టం లేదనమాట. సో యాక్చువల్గా అయితే ముందు నేను స్ట్రైట్కి వెళ్ళిపోదామని అనుకున్నా. ఈ సలౌలి డ్యాము ఇవన్నీ డ్రోన్ షాట్స్ మిస్ అవడంతో మళ్ళీ ఈ పక్క ప్లాన్ చేయాల్సి వచ్చింది ఇన్స్టెంట్గా. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే, నేను గోవాకి వచ్చిన రీజనే వేరు. ఫస్ట్ వచ్చేసి నేను దూద్సాగర్ ఎక్స్ప్లోర్ చేసుకొని, సెకండ్ డే వచ్చేసి నేను వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళేసి రిటర్న్ అవుదాం అనుకున్నాను. సో ఇదన్నమాట నా ప్లాన్ ఇది బేసికలీ. అన్ఫార్చునేట్గా అనుకుంది ఒకటి, అయింది ఒకటి, అలా ఉంటుంది మనతోని. అసలు ఏమనుకున్నాము, ఏం చేస్తున్నాము, ఒక ఫ్లో లేకుండా పోతుంది. అసలు అయినది లేదు, అలా పడితే వెళ్ళిపోవడమే అంతే. సో అదనమాట గాయస్. సో ఇప్పుడైతే కార్వాల్ అనేది ఒక ఊరు వస్తుంది అనుకుంటా ఇక్కడ. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి ఉంటాను నేను కార్వాల్ అనే ప్లేస్కి. సో అదన్నమాట విషయం. చూడండి గాయస్, పోలీస్ చెక్ పోస్ట్ పోలెం అంట, ఇది కార్వాల్ ఇక్కడ. సో వెల్కమ్ టు ఐఆర్బి వెస్ట్ కోస్ట్ టోల్ వే. సో ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉందన్నమాట. సో వెహికల్స్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు పోలీస్ అంకుల్స్. సో చెక్ చేసి ఇచ్చేద్దాం. చూడండి, ఈ రూట్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. సో గోవా టు 1 hour కుమ్టా వెళ్ళే రూట్ అనమాట. సో టన్నల్స్ ఉన్నాయి గాయస్ ఇక్కడైతే. చూడండి ఎంత బాగున్నాయి చూడండి గాయస్ టన్నల్స్. సో పైనుంచి అయితే కొట్టుందనమాట కింద మన టన్నల్. చూడండి గైస్, గోకర్ణ మురుడేశ్వర్ బెంగళూరు స్ట్రైట్. సో మనమైతే టన్నల్ లోపల ఉన్నాము. నాకు తెలిసి మీకు వీడియోలో బాగా క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా టన్నల్స్. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది మీకు వచ్చారంటే పక్కాగా. ఇది జస్ట్ మన బార్డర్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ చూసారు గాయస్ రైట్ సైడ్ పిల్ల వాటర్ ఫాల్స్లు. అక్కడ చూడండి టన్నల్ పైన కూడా. సో టన్నల్స్ పై నుంచి కూడా వర్షం పడి వాటర్ ఫాల్స్ క్రియేట్ అయినాయి అనమాట. సో మళ్ళీ ఒక టన్నల్ వస్తుంది. అండ్ ఈ టన్నల్స్ చూసారంటే మొత్తం స్టోన్ ఉన్నట్టే ఉంది గాయస్. చుట్టూ సిమెంట్ ప్లాస్టిక్ ఏమని తెలియట్లేదు కానీ, బట్ లైట్స్ అన్ని ప్రాపర్గా ఫిట్ చేశారు. సో లైటింగ్ కోసం అనుకుంటా. మన వెహికల్ లైట్స్ అక్కడే లేదు దీని లోపల.
చూడండి ఎంత బాగుంది అనేసి. సో ఇదన్నమాట విషయం. సో 2 టన్నల్స్ ఉన్నాయి. గైస్ మనం అయితే ఇప్పుడు జోగ్ ఫాల్స్ దారిలో ఉన్నాము, 1 అవర్ ఇంకా. సో ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సో చూసారంటే మీకు తెలుస్తుంది. సో ఇక్కడైతే కొండలు ఉన్నాయి కదా. సో ఈ కొండలకి ఈ పక్క ఆ పక్క కొండలు మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ అనమాట. ఒక వాటర్ వెళ్తుంటుంది అనమాట, ఒక నది. ఆ నది పేరు ఏమైంది నాకు తెలుసు. సో ఇదైతే కంప్లీట్ గా బురద నీళ్ళతో నిండిపోయినాయి, ఎందుకంటే వర్షాలు ఫుల్ గా పడడం కారణంతో. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తా ఉంది, వాటర్ ఎక్కడ దూకుతా ఉన్నట్టు. బట్ ఎక్కడ దూకుతున్నాయి నాకైతే తెలీదు. సో అదన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చే దారి అనమాట, 1 అవర్ నుంచి వచ్చే దారి. సో ఇది జోగ్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట. సో మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం గైస్, ఇంకెందుకంటే మనకి ఇక్కడ పని లేదు కాబట్టి. సో గైస్ మనం అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా జోగ్ ఫాల్స్ రీచ్ అయిపోయాం అనమాట. సో ఇదనమాట వ్యూ. సో అక్కడ చూడొచ్చు, సో ఎలా ఉంది ఏమనేసి మొత్తం అది వ్యూ అనమాట. సో ఇది వరల్డ్ ఫేమస్ గైస్ మన జోగ్ ఫాల్స్ అనేది. సో మన కంట్రీలో వండుకొని మనకి ఎంత ఫేమస్ ఉండే ప్లేసెస్కి మనం ఖచ్చితంగా రావాలన్నమాట. సో అక్కడ చూస్తున్నారా, సో అది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు అనమాట, అది విషయం. సో మనం అయితే ఇంకొంచెం దగ్గర పోయేసి వేరే షార్ట్స్ చూద్దామండి. మనం అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా బెంగళూరు రీచ్ అయిపోయాం. నేను ఆల్మోస్ట్ మహాదేవపుర దగ్గర అనమాట. సో నేనైతే జోగ్ ఫాల్స్ దాటిన తర్వాత సాగర్ నుంచి చిత్రదుర్గ నుంచి హిరియూరు నుంచి టుమ్కూరు, టుమ్కూరు, తర్వాత నల్మంగళ టౌన్, హెబ్బాల. సో ఈ రూట్ మీద అయితే వచ్చేసాను. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను గైస్. సో మరికొద్దిసేపట్లో నేనైతే రూమ్ కూడా వెళ్ళిపోతాను అనమాట, అది విషయం. సో
ఇంకేమంటే గైస్ ఇక్కడ సాగర్ దగ్గర నేనైతే ఒక రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేశాను. రెస్టారెంట్ అనడం కన్నా ఒక బిర్యానీ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా చిన్నది, పేరు వచ్చేసి రాజ్ బిర్యానీ అని ఉంటుంది. ఇది ప్రమోషన్ అయితే కాదు గైస్, జస్ట్ నా సజెషన్ ఇది. బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు ఉండే. కాస్ట్ అయితే 160 చికెన్ బిర్యానీ, 250 ఏమో మటన్ బిర్యానీ అనుకుంటా. మటన్ బిర్యానీ ట్రై చేయలేదు ఎందుకంటే ఆ టైం రెడీలో లేదనమాట. అది నేనైతే ట్రై చేసినవన్నీ బాగుండే. బిర్యానీ సూపర్ అనమాట. అండ్ ఇంకైతే గోవా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది గాయస్. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసి రెస్ట్ తీసుకోవడమే అనమాట. ఇది గోవా ట్రిప్ మనం ఎక్స్ప్లోర్ చేసింది. ఈ ట్రిప్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు వచ్చేసి ఉంటాయి ఈ పాటికి. నచ్చింటే ఒక లైక్ వేసుకోండి. Then see you in the next trip guys. Bye bye. Signing off, Kiran Reddy.